దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రభువును స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు దేవుడు మనకు వారం ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ వస్తూ ఉన్నారు తన వాక్యములో నుండి. ఈ దినము కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకోబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి అంశం, మనం జీవితం అంతా కూడా నేర్చుకోవలసిన అంశం. అది బైబిల్ అంతట్లో మనం చూస్తే మన రక్షణకు, మనం బ్రతకటానికి, రేపు మనం పరలోకం వెళ్ళటానికి, అన్ని విషయాలను మన జీవితంలోకి తీసుకొని వచ్చే అంశం ఇది. ఆ మాట ఏంటది? కృప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప అనే మాట, కృప మనుషుల యొద్ద మనకు దొరకదు, దయ దొరుకుతుంది. కృప అనేది చాలా పెద్ద మాట. కనికరం అనేది కూడా మనం చూస్తాం, జాలి అనే పదాలు చూస్తాం కదా, దానికంటే కూడా గొప్పది కృప అనే మాట. హల్లెలూయా. కృప అనేది అంత గొప్పది. కృపను గూర్చి మనం వినాలంటే కృప ఒక సామర్థ్యం అని కూడా బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఉన్న విషయాలు మనం ధ్యానిస్తే కృప అనేది ఒక శక్తి అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. అది మనకు ఒక అర్హత అనేది కూడా మనకు అర్థమవుతుంది. కృప మీదనే గనక మనం ధ్యానిస్తే, కృపను గూర్చి గనక మనం నేర్చుకోవాలనుకుంటే బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఏది ఏమైనా మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించటం మాత్రమే కాదు, వస్తుంది కదా, అనుగ్రహించటం మాత్రమే కాదు, ఆ కృపను మన ఎడల దేవుడు విస్తరింపజేసేవాడు అనే విషయం బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కృప అనుగ్రహించబడమే గొప్ప విషయం అయితే, ఆ కృపను దేవుడు ఏం చేస్తున్నాడు మన జీవితాల్లో? ఆ కృపను అత్యధికంగా మన జీవితాలకు ఆయన చూపిస్తున్నాడు. కొంతమందికి అసలు కృప అనుగ్రహించబడమే అర్థం కాలేదు. మరి కొంతమందికి ఆ కృప విస్తరిస్తుందన్న విషయం అర్థం కాలేదు. కృప అనుగ్రహించబడమే గొప్ప సంగతి అయితే, ఆ కృపను దేవుడు విస్తారముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు, అత్యధికముగా అనుగ్రహిస్తున్నాడు, హెచ్చుగా అనుగ్రహిస్తున్నాడు. మనము ఊహించలేనంత కృప ఎవరి దగ్గర దొరుకుతుంది? అది దేవుని యొద్ద మాత్రమే కృప దొరుకుతుంది. అర్హత లేని వారిని అర్హులుగా చేసేది కృప అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప ఎంత గొప్ప చూసారా? కృప ఎంత గొప్పది అర్థమవుతుందా? నువ్వు అర్హుడవు కాదు, నేను అర్హుణ్ణి కాదు. అర్హత లేని వారిని అర్హుడు అన్నట్లుగా ఆ స్థలంలో నిలబెడుతుంది, ఆ స్థానంలో నిలబెడుతుంది. ఎలా అర్హుడయ్యాడు అంటే కృపను బట్టి. కృప అంటే అంత గొప్పది. అర్హత లేని వారికి కూడా అర్హతను తీసుకొచ్చి పెడుతుంది. మన జీవితాల్లో దేవుడు కృపను అనుగ్రహించడమే కాదు, ఆ కృపను దేవుడు ఏం చేస్తున్నాడంటే విస్తరింపజేస్తున్నాడు. దేవుడు విస్తారముగా అనుగ్రహిస్తున్నాడు అనేది మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం చెప్పాలి. హల్లెలూయా. కృప మనుషుల దగ్గర దొరకదు, అది దేవుని దగ్గర దొరుకుతుంది. అది అమూల్యమైంది. కృప ఎంత గొప్పది అంటే బైబిల్లో చూస్తే అది ఆకాశము కంటే ఎత్తైనది అని రాయబడి ఉంది, అది అమూల్యమైనది అని రాయబడింది. అందుకే కృపను గూర్చి నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ కృపను మన జీవితంలో, కృపను గూర్చి ఇప్పుడే మనం నేర్చుకోవట్లేదు. అనేక వాక్యాలు, అనేకమైన సందేశాలు మనం విన్నాం, కానీ వినవలసి ఉంది ఇంకా. హల్లెలూయా. వింటూనే ఉండాలి. అయితే ఇప్పుడు మాత్రం ఈ పూట, ఈ ఉదయకాలము ఆ కృపను దేవుడు మన జీవితంలో విస్తరింపజేయుచున్నాడు అన్న సంగతి మనం గ్రహించి దేవుణ్ణి స్తుతించడానికి ఈ వాక్యాన్ని వింటున్నాం. చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పట్టణములో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ ఆయన ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలను మనం చూస్తాం. 1వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
మనం చూసినట్టయితే 8-9 వచనాలు కలిపి ఉన్నాయి, నేను చదువుతున్నాను చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ మాట, ఆ కృపను మన ఎడల ఏం చేశాడట? అందరూ చూసి చెప్పండి, సరే చదివి చెప్పండి, మిగతా వారు వింటున్నారు కదా చెప్పండి. ఆ కృపను మన ఎడల పలకాలి మనం. హల్లెలూయా, స్తుతించాలి. ఇప్పుడు తర్వాత మనం గృహాల్లో స్తుతించాలి, ముందున్న వారంలో స్తుతించాలి, నేర్చుకోవాలి ఈ అంశాన్ని బట్టి స్తుతించడానికి. దేవా, నీవు నా ఎడల కృపను అనుగ్రహించడమే కాదు, దానిని విస్తరింపజేస్తూ వస్తున్నావు. ఎలా విస్తరింపజేశాడు, ఎక్కడ విస్తరింపజేశాడు, మనం వాక్యంలో చూద్దాం. ఎలా మన జీవితంలో కార్యాలు చేశాడో ఒక 3 విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ముందు కొనసాగుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం మీరు చూస్తే, ఆయన బహు విస్తారమైన కృప కలిగిన వాడై ఉండి అనే మాట మీకు ఇక్కడ కనబడుతుంది. ఎంతంట? బహు విస్తారమైనటువంటి కృప కలిగిన వాడై ఉన్నాడు మీ ఎడల అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. కీర్తనలు 117వ కీర్తన మొదటి చరణం మీరు చూస్తే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అంటాడు. చూసారా ఎలాంటి పదం ఉపయోగించాడు? ఎంత ఉందంట? దాని నెంబరింగ్ చెప్పలేదు, సైజు చెప్పలేదు. ఏమన్నాడు? హెచ్చుగా ఉన్నది, అంటే ఎక్కువగా ఉన్నది. దాన్ని ఇంక చెప్పలేకపోతున్నాడు భక్తుడు. అందుకే అది ఎంతో ఉన్నతముగా ఉన్నది, గొప్పగా ఉన్నది అనేటువంటి మాటను వాడినట్టుగా 117వ కీర్తన మొదటి చరణంలో చూస్తే మనకు అది కనబడుతుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే, విస్తారమైన కృప సత్యములు గల దేవుడైన యెహోవా అని రాసింది. ఎంత కృప, ఎంత సత్యం అంట? విస్తారమైన, ఇన్ఫినిటీ. దానికి నెంబరింగ్లు చెప్పలే ఇక్కడ కూడా, ఇంత అనేటువంటి క్వాంటిటీ ఏం చెప్పలేదు. విస్తారమైనటువంటి కృప సత్యములు గల దేవుడు నీవు నమ్ముకున్నటువంటి దేవుడు యెహోవా. చూడండి, దేవుని యొద్ద నిజంగా ఎంత ప్రేమ మన పట్ల ఉంది, ఎంత కనికరం మన పట్ల దేవుడు చూపిస్తున్నాడు, ఎంత కృపను దేవుడు మన పట్ల చూపిస్తున్నాడంటే విస్తారంగా చూపిస్తున్నాడు. గుర్తిస్తున్నామా? గ్రహిస్తున్నామా? మనం గ్రహించడానికే దేవుడు మరలా ఈ దినము మనతో ఈ వాక్యము ద్వారా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కీర్తనలు 86వ కీర్తన 13వ చరణం మీరు చూస్తే కూడా అక్కడ భక్తుడు అంటాడు, దేవా, నీవు నా ఎడల చూపిన కృప అది అధికమైనది అంటాడు. ఎన్ని వాక్యాలు దీని మీదనే ఎన్ని వాక్యాలు రాయబడినాయి బైబిల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. నీవు నా ఎడల చూపినటువంటి కృప అది అత్యధికమైనది, అధికమైనది అన్నాడు. నిర్గమకాండం 34:6లో విస్తారమైన కృప సత్యములు గల దేవుడవు నీవు అన్నాడు. 117వ కీర్తన మొదటి చరణములో నీవు మా ఎడల హెచ్చైనటువంటి కృప నీకు మా ఎడల ఉన్నది అన్నాడు. నెహెమ్యా 9:19లో నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన దేవుడవయ్యా అని అక్కడ చెప్పినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఎఫెసీ 1:9 ప్రకారం మన అంశము, మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, దేవుడు మన ఎడల కృపను విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి మన అంశము మన ఎడల కృపను విస్తరింపజేసిన దేవుడు అని దేవుణ్ణి మనం స్తుతించవచ్చు. దేవా, నీవు నా ఎడల నీ కృపను విస్తరింపజేయుచున్నందుకు స్తోత్రాలు. మీకు అర్థం కావడానికి, నా ఎడల మీరు జాలి పడుతున్నందుకు స్తోత్రాలు, అత్యధికంగా జాలి పడుతున్నందుకు స్తోత్రాలు. నువ్వు వెతకలేదు దేవుణ్ణి, ఆయన నిన్ను వెతికాడు. నువ్వు పిలువలేదు దేవుణ్ణి, దేవుడు నిన్ను పిలిచాడు. ఎంత ఆశ్చర్యం! ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు. నువ్వు ప్రేమించలేదు, మనం ప్రేమించలేదు దేవుణ్ణి. మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు, ఇప్పుడు ఆయనను ప్రేమించేటట్టుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇలా మనం అనేక విషయాలు చూడవచ్చు. 3 విషయాలు మాత్రము జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మనము పాపములో ఉన్నప్పుడు ఆయన మన ఎడల తన కృపను విస్తరింపజేశాడు, మనం రక్షణ పొందినట్లు. హల్లెలూయా. మనము రక్షణ పొందినట్లు, మనము పాపములో ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడు? కృపను చూపించడమే కాదు, నీవు రక్షణ పొందునంత వరకు, నీవు మారునంత వరకు, నీవు మారు మనసు పొందునంత వరకు, దేవుని కుమారుడుగా కుమార్తెగా నీవు మారునంత వరకు ఆ కృప నిన్ను వెంటాడింది.
మనము రక్షణ పొందునంతగా పొందు వరకు ఆయన కృప చూపటమే కాదు, పొందేంత వరకు రక్షణ పొంది ఆయన కుమారులు కుమార్తెలుగా మనము అగునంత వరకు ఆ కృపను విడుదల చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. ఎంత కృపగల దేవుడు! విడిచిపెట్టలేదు ఆయన, నీ కర్మను విడిచిపెట్టలేదు, నువ్వు మారట్లేదని విడిచిపెట్టలేదు. ఎంత చెప్పినా నువ్వు వినట్లేదని తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, రక్త సంబంధులు విడిచిపెట్టవచ్చు, బంధువులు ఒకవేళ నీ పట్ల అసహనాన్ని వ్యక్తపరిచి ఉండవచ్చు. మన ఎడల ఎన్నో సాక్ష్యాలు ఈరోజు మనం వింటున్నాం. కుటుంబస్తులు బాగు చేయలేని వారు, రక్త సంబంధులు ప్రయత్నాలు చేసిన పడలేదు. ఆఖరికి పోలీసు వారు, న్యాయ వ్యవస్థ అనేక రీతులుగా వారిని గాయపరిచి జైళ్ళలో వేసి కొట్టి జైలు పాలు చేసిన మారని వారు దేవుని కృపను బట్టి మారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు సాక్ష్యం చెప్తున్నారు యూట్యూబ్లలో, ఏమని? పోలీసు లాఠీలు మమ్మల్ని మార్చలేదు, ఆ దేవుని ప్రేమ మమ్మల్ని మార్చింది. ఎంత స్తుతించాలి! వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, మనం స్తుతిస్తున్నామా? ఒక్కసారి మనం వెనకకు తిరిగి చూద్దాం. ఎన్నిసార్లు దేవుడు మనల్ని భరించాడు, క్షమించాడు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని ఓర్చుకున్నాడు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని దగ్గర తీసుకున్నాడు, ఎన్నెన్ని మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడితే మన జీవితంలో లోపాలను తొలగించుకోగలిగాం, అవిధేయతను తొలగించుకోగలిగాం. మనం చూసినట్లయితే కొన్నిసార్లు మన జీవితంలో కనబడ్డ విషయం, వాక్యం చెబుతుంది ఆ విషయాన్ని. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు నశించలేదు, చనిపోలేదు. తప్పులు చేస్తూ ఉంటే కూడా చనిపోలేదు, శిక్షలు రాలేదు. ఒకవైపుగా చూస్తే జనాలు ఏమంటున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడా? నాస్తికులు ఏమడుగుతున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నారు. ఎందుకు? అరే, తప్పు చేసినప్పుడు దేవుడు ఉంటే అక్కడ వానికి శిక్ష రావాలి కదా, శిక్షించబడాలి కదా, నష్టము కనబడాలి కదా, దేవుడు ఉన్నాడన్న ఉనికిని దేవుడు కనపరుచుకోవాలి కదా. అస్సలు కనపరుచుకోకుండా దేవుడు ఏమి లేడు, చూపిస్తున్నాడు దేవుడు. అయితే 100కు చూపిస్తున్నాడు. మరి 100 మంది తప్పు చేస్తే 100 మందిని చంపితే, అట్లా ప్రపంచమంతా తప్పులు చేస్తుంటే ప్రపంచం అందరిని చంపుకుంటూ పోతే, బైబిల్ రాయించాడు దేవుడు, నా మూలంగా జీవాత్మ ఏమవుతుంది? నశించిపోతుంది. వాళ్ళు ఇక్కడ చచ్చిపోవడం మాత్రమే కాదు, ఆరని అగ్నిలో వారు ఉంటారు, నరకం అనే దానిలో ఉంటారు. అంటే ఎంతసేపు దేవుడు మనిషిని మార్చాలని చూస్తూ ఉన్నాడు. మారడు అనుకున్న వ్యక్తిని దేవుడు తీసేయకుండా ఏం ఉండట్లేదు, అవి కూడా చూపిస్తున్నాడు దేవుడు. కానీ తక్కువ కనబడుతున్నాయి అవి. దేవుడు మనిషి మార్పు కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు, మారాలని చూస్తూ ఉన్నాడు. అయితే అలా అడుగుతూ ఉన్నారు చాలామంది, ఎందుకంటే తప్పులు చేస్తూ ఉన్నా కూడా ఎందుకు వారికి శిక్ష రావట్లేదని. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దీని కొరకు ఒక మాట కనబడుతుంది, చూడండి. ఎందుకు ఆ విధంగా జరుగుతూ వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే, ఎందుకు ఇంకా వారు బ్రతికి ఉన్నారు, ఎందుకు ఇంకా వారికి శిక్ష రాలేదు అనే విషయాలు మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి కావచ్చు, ఒక పట్టణం కూడా కావచ్చు, ఒక దేశం కూడా కావచ్చు, ఎందుకు ఇంకా అది నిలిచి ఉంది, అది ఆ పట్టణం జ్ఞాపకం చేసుకోవాలి. మా గొప్పతనం, మా బలం, మమ్మల్ని ఎవరేం చేయలేరు, ఏ పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, ఏ రాజ్యాంగం ఏం చేయలేదు అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, ఎవరేం చేయకపోయినా దేవుడు చేయగలడు. ఎవరేం చేయకపోయినా, ఎవరికి దొరకకపోయినా, ఎంత చాకచక్యంగా నువ్వు పాపకార్యాలు చేస్తూ ఉన్నా, మోసాలు దారుణాలు చేస్తూ పోతుంటే నన్నెవరు పట్టుకోలేరని మనుషులు అనుకుంటున్నారు. కాదు, దేవుడు ఉన్నాడు. అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు ఇంకా అనేది అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 5వ అధ్యాయము మనము చూసినట్లయితే, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 21వ వచనం, 21, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడికి నాశనము రావాలి, ఆ వ్యక్తి మీదికి, ఆ కుటుంబం మీదికి, ఆ పట్టణం మీదికి, ఆ దేశము మీదికి దేవుని ఉగ్రత రావాలి. కానీ రాకపోవటం ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ కృప కూడా విస్తరించబడుతుందంట, దయ విస్తరించబడుతుంది. ఇంకా అంటే కృప అడ్డుకుంటుంది.
చెప్పాలంటే దేవుడు కనికరపడుతున్నాడు అక్కడ. అన్ని తప్పులు చేస్తూ తప్పులు చేయడమే కాదు, ఇంకా విస్తారంగా చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు వారిని సహించడము కూడా ఎలా సహిస్తున్నాడు? ఆయన ఇంకా ఎక్కువగా సహించినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనము దానికి సంబంధించిన మాట చూస్తున్నాం. అదేంటంటే, దేవుని కృప ఎప్పుడు మనుషులకు నాశనాన్ని కలగజేయదు. దేవుని చిత్తము, దేవుని చట్టము ఎప్పుడు మనుషులకు నష్టము కలగజేయదు, కానీ మనుషులను బాగు చేయటానికి దేవుని కృప ఉన్నది. హల్లెలూయా. దేవుని చట్టాలు, దేవుని యొక్క శిక్షలు కూడా మనుషులను బాగు చేయడానికే ఉన్నది. చూడండి, దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మాట దేవుని వాక్యంలో కనబడుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము, మన దేవుని యొక్క, మన ప్రభువు యొక్క ఈ దీర్ఘశాంతం ఉంది. ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, కృప విస్తరింపజేస్తున్నాడు కదా. ఎందుకు అలా చేస్తున్నాడు అన్ని కనిపిస్తుంది కదా. చూడండి వాక్యం, మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అది క్షేమమే, అది మనుషులను మార్చడానికి కొరకే. నరులకు క్షేమము, దేశాలు బాగుపడడానికే, నరులను బాగు చేయడానికే, మనుషులను మార్చడానికే, వారికి విముక్తి కలగజేయడానికే, వారిని నరకము నుండి తప్పించడము కోసమే దేవుని యొక్క కృప విస్తారముగా విడుదలవుతుంది. కాబట్టి పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ ఎందుకు ఉగ్రత దిగి రావటము లేదు అంటే, దేవుని కృప కూడా అక్కడ విస్తారముగా కుమ్మరించబడుతుందంట. ఎందుకోసం? మరొక వాక్యం కూడా చూద్దాం. 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం. ఎందుకోసం దేవుని కృప, దేవుడు సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, ఎందుకు భరిస్తున్నాడు అనేది కూడా మనం వాక్యంలో చూడొచ్చు. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని రాసిందండి బైబిల్లో. దేవుడు ఎందుకు కృప చూపిస్తున్నాడు, ఎందుకు సహిస్తున్నాడు వ్యక్తిని, కుటుంబాలను, పట్టణాలను, ఒక దేశము కావచ్చు, అక్రమంగా జీవిస్తున్నటువంటి గుంపులు కావచ్చు, మనుషులు కావచ్చు. ఈరోజు ఎన్నో సంస్థలు ఉన్నాయి ఉగ్రవాద సంస్థలుగా. వాటన్నిటి విషయంలో దేవుడు ఎందుకు ఇంకా అనుగ్రహం చూపిస్తున్నాడు అంటే, ఇదిగో 2:4 రోమాపత్రిక, దేవుని అనుగ్రహము మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం మీరు చూస్తే కూడా 2వ అధ్యాయం మనం చూసినట్టయితే 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అంటాడు అక్కడ. 2:21 ప్రకటన. ఎందుకు సమయం ఇవ్వబడింది? ఎందుకు ఇంకా ఆయుష్ ఇలాంటి దుర్మార్గునికి, ఇలాంటి పాపికి ఎందుకు ఇంకా సమయం ఇవ్వబడింది? మారు మనసు పొందటానికి. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మనం రక్షణ పొందే వరకు దేవుడు మనల్ని బ్రతికించకపోతే మనం రక్షణ పొందేవారమా? మనము మారు మనసు పొందే వరకు దేవుడు మనల్ని కాపాడకపోతే, తప్పు చేసిన మొదటి దినమున దేవుడు మనల్ని శిక్షించి ఉంటే ఈరోజు మనం రక్షణ పొంది ఉండేవారం కాదు. అంతేకాదు, ఆ రోజు ఒక తప్పు చేశామేమో, 10 తప్పులు చేశామేమో, ఈరోజు దేవుడు ఎలా మార్చిస్తున్నాడో తెలుసా? మనుషులను 100 మేలు కార్యాలు చేసేవారుగా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి, జనాలు ఒప్పుకుంటున్నారు, మీడియా ఒప్పుకుంటుంది, మనసున్నవాడు ఒప్పుకుంటున్నాడు, ఎదిగినవాడు చెప్తున్నాడు. నా దగ్గర క్లిప్ ఉంది, TV9 వాళ్ళు ప్రసారం చేశారు. మీడియా స్టూవర్ట్పురం ఈరోజు సువార్తపురం అయింది. 2 బోర్డులు పెట్టాడు, ఇట్లా వైపు ఇలానేమో స్టూవర్ట్పురం అని పెట్టాడు, ఇటు పక్కనేమో సువార్తపురం అని పెట్టాడు. ఓ పైపు పెట్టి ఆ ఫోటో అట్లా కనబడుతుంది మనకు. దొంగల ఊరది, భయంకరమైన గజ దొంగలు, మనుషులకు నిద్ర పట్టకుండా, పోలీసు వాళ్ళకు కునుకు లేకుండా చేసిన వాళ్ళు, అనేక మంది కుటుంబాలను దోచుకున్న వారు, హత్యలు చేసినటువంటి వాళ్ళు. ఆ ఊరే యేసుక్రీస్తు ద్వారా మారి ఈరోజు వారు కొన్ని వందల తప్పులు చేయవచ్చు, వారి ద్వారా కొన్ని వేల జీవితాలు బాగుపడ్డాయి. హల్లెలూయా. నష్టము కొద్దిగే, నష్టం చేశారు వాళ్ళు, చేయలేదని కాదు, కానీ ఆ నష్టం చేసిన ప్రతి ఒక్కడు వందల వేల కొలది మేలు చేసేవారుగా మారిపోయారు. అది క్రీస్తు ద్వారా. అంతగా వారి జీవితాల్లో యేసుక్రీస్తు కార్యం చేశాడు. అలా మారునట్లుగా కృప చూపించాడు దేవుడు వారికి. హల్లెలూయా. మీకు బైబిల్లోంచి చెప్పండి అంటే, జక్కయ్య ఒక్కొక్కరి దగ్గర దోచుకున్నాడు, రిటర్న్ ఎంత ఇచ్చాడో తెలుసా? తెలిసిన వారు చెప్పండి.
4 అంతలు ఇచ్చాడు. కాబట్టి మనము మారు మనసు పొందేదాకా మనల్ని వెంటాడిన ఆ కృపను బట్టి, విస్తారముగా ప్రవహించిన ఆ కృపను బట్టి ఏం చేయాలి మనందరం? దేవా నీకు స్తోత్రం, నన్ను మధ్యలోనే నన్ను వదిలేసి ఉంటే ఈరోజు నేను ఇలా రక్షణ పొంది నీ బిడ్డగా, నీ కుమారుడుగా, కుమార్తెగా ఉండేదాన్ని కాదు ప్రభువా. నేను మారునంత వరకు నీ కృపను విస్తరింపజేశావు, అందుకొరకు నీకు స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని చేశాడు చెప్పాలంటే అసలు ఎన్నో ఉన్నాయండి. దేవుడు ఎన్ని చేశాడంటే, రక్షణ పొందే వరకు దేవుడు బ్రతికించాడు. నువ్వు మారు మనసు పొందగలిగిన వాక్యాన్ని వినిపించాడు, ఆయన మాట వినిపించాడు కదా. వినిపించడమే కాదు, తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ఒప్పించాడు. వినిపించడం మాత్రమే కాదు, నిన్ను ఒప్పించాడు. ఇది నిజము కాదా? నువ్వు తప్పులో ఉన్నావు కాదా? నువ్వు మార్చుకోవలసిన వ్యక్తివి కాదా? ఇలా ఉంటే నువ్వు నరకం పోవా? మరి ఇలా మన మనసులో ఎన్నో విషయాలను పరిశుద్ధ ఆత్మగా, ఆత్మస్వరూపిగా దేవుడు మనల్ని ఒప్పించాడు. ఇవన్నీ కృప విస్తరించినందుకే ఇవన్నీ మన జీవితంలో జరిగాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం పశ్చాత్తాప పడునట్లుగా ఆయనే చేశాడు, మారు మనసు పొందినట్లుగా ఆయనే చేశాడు. ఒక కుటుంబం విస్తారమైన శ్రమల్లో, కష్టాల్లో ఉంది. ఓ తల్లి చెప్పింది ఏమని? మీరు దేవుణ్ణి నమ్ముకుంటే బాగుపడతారు. మీరు చాలా శ్రమల్లో ఉన్నారు, ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎన్నో పురస్కారాలు వెళ్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు కదా, అలసిపోయారు కదా. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక్కసారి ఆయన మొక్కి చూడండి, ఒకసారి ఆయన మందిరానికి వెళ్ళి చూడండి. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు వాళ్ళ జీవితాలను బాగు చేసి, వాళ్ళ కుటుంబాలను బాగు చేసి, దేవుడు ఒక తల్లిని వాడుకొని, ఒక సహోదరిని వాడుకొని మనల్ని ఆయన మందిరానికి నడిపించుకుంది. ఇది కృప కాదా? హల్లెలూయా. మనము పాపములో ఉన్నప్పుడు మనం రక్షణ పొందునంత వరకు ఆయన కృప చూపాడు. ఆయన కృపను విస్తరింపజేసినందుకు దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం గణపరచాలని మనం వింటున్నాం. నినవే పట్టణం, నినవే అంటాం కానీ నీనవే పట్టణం అనాలి. అసలు బైబిల్ చూస్తే నీకు దీర్ఘం ఉంటుంది. నినవే పట్టణం, అది ఆ పట్టణం మొత్తం బహు దుర్మార్గమైన పట్టణమే. దేవుడు తన సేవకుని పంపించి ఏమన్నాడు? మీరు చేసే పాపాలను బట్టి మీరు మీ దేశం మొత్తం, మీ పట్టణం మొత్తము నాశనమయ్యే పనులు మీరు చేస్తున్నారు. దేవుడు నాకు చెప్పాడు, దేవుని చట్ట ప్రకారంగా, దేవుని న్యాయ ప్రకారంగా చూస్తే మీరందరూ చనిపోయే పరిస్థితి ఉన్నారు. కాబట్టి దేవుడు ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుందట అని చెప్పాడు. వెళ్ళి ఏం జరిగిందంటే, రాజు సింహాసనం నుండి దిగొచ్చాడు. చెప్పి ఉండకపోతే, ఆ హెచ్చరిక రాకపోతే వాళ్ళు మారేవాళ్ళు కానే కాదు. కొన్ని శ్రమలను కూడా దేవుడు అనుమతించి, కొన్ని కష్టాలను దేవుడు అనుమతించి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మార్చేసింది కూడా మనం చూస్తాం. ఇది కూడా దేవుని యొక్క కృపే. హల్లెలూయా. ఏది? వ్యక్తిని హెచ్చరించడం దేవుని కృప, వ్యక్తిని కొట్టడం కూడా దేవుని కృప. ఆ శిక్ష ద్వారా, ఆ బాధ ద్వారా, కష్టము ద్వారా ఆ వ్యక్తి తిరిగి దేవుని వైపు తిరగలుగుతున్నాడు. లేకపోతే నా నాపేవారే ప్రపంచంలో లేరెవరని అనుకొని ఇంకా నశించిపోతున్నాడు. నినవే పట్టణము అలా పట్టణం మొత్తం మారు మనసు పొందింది. 3 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చారండి. పశ్చాత్తాపడ్డారు, గుండెలు బాదుకున్నారు. నిజమే దేవా, మేము పాపులం, మమ్మల్ని క్షమించండి. రాజు సింహాసనం దిగొచ్చాడు, ప్రెసిడెంట్ సింహాసనం దిగొచ్చి, సీటుని దిగొచ్చి బూడిదలో కూర్చున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. ఎన్ని కార్యాలు దేవుడు మరి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాడో మనం ఆలోచించాలి, చేశాడో మనం ఆలోచించాలి. కాబట్టి మొదటి అంశంగా వింటున్నాం, మనం పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనము మారునంత వరకు, రక్షణ పొందినంత వరకు దేవుడు కృపను చూపించినందుకు, విస్తరింపజేసినందుకు దేవుణ్ణి మనం స్తుతించాలని దేవుని యొక్క వాక్యం నుంచి వింటున్నాం. రెండవది ఏమిటంటే, మనము బలహీనముగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను మనకు విస్తరింపజేశాడు. హల్లెలూయా. అర్థమవుతుంది? రెండో పాయింట్ ఏంటి? మనము బలహీనముగా ఉన్నప్పుడు, బలము లేని వ్యక్తులంగా, మంచి మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేం, చెడు చేయొద్దు ఉంది కానీ కష్టపడుతున్నాం చేయకుండా ఉండడానికి, శక్తి లేదు, అర్థం కావడానికి మాట ఉపయోగిస్తున్నాను, శక్తి లేదు, బలము లేదు, ఆశ ఉంది. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, శోధనల ద్వారా నువ్వు కృంగిపోయిన పరిస్థితి, నువ్వు బలహీనపడ్డ పరిస్థితులలో, దేవుడు నువ్వు నడవలేని పరిస్థితులలో, ప్రభువా నేను భక్తి చేయలేనేమో, ప్రభువా ఇక నా వల్ల కాదు, నన్ను మనుషులు ఈ రకంగా బాధిస్తూ ఉన్నారు, నలుగురు నానా విధాలుగా నా గురించి అనవసరంగా చెడుగా మాట్లాడుతున్నారు, నేను జీవించలేనేమో, భక్తి చేయలేనేమో అని అటువంటి
పరిస్థితులు, బలహీనమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు తన కృపతో దేవుడు నిన్ను ఎంతో ఆదరించాడు. హల్లెలూయా. నిన్ను ధైర్యపరిచాడు, నిన్ను బలపరిచాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, శత్రువులు విరోధముగా ఉన్నవారు అనుకుంటున్నారు దావీదు మహాశూరుడు, దావీదుతో ఉన్నవారు కూడా మహాశూరులు. అలాంటి శూరుడు ఒకరోజు బలహీనంగా ఉన్నాడు, అలసట చెంది ఉన్నాడట. బైబిల్ రాసింది, దావీదు అలసట చెంది బలహీనుడుగా ఉన్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితులలో దావీదును చంపడానికి ప్లాన్ వేశారండి. ఏ టైం అది? దావీదు బలహీనంగా ఉన్న టైం, అలసిపోయి ఉన్న సమయాల్లో దేవుడు తన కృపను విస్తరింపజేసి దావీదును కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదును చూసి అంటారు చూసారు, అదును చూసి. మనం బలహీనంగా ఉన్నప్పుడే మన మీద దాడులు జరుగుతుంటాయి. ఆ టైంలోనే మనల్ని గాయపరచడానికి మనుషులు లేస్తూ ఉంటారు. అప్పుడు దేవుని కృప మనకు తోడై ఉండకపోతే మనం ఏమైపోయి ఉండేవారము. ఆయన తన కృపను బట్టి మనల్ని కాపాడుకున్నందుకు ఎంత దేవుణ్ణి మనం స్తుతించాలి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 18వ వచనం మీరు చూస్తే ప్రభు అంటాడు, అక్కడ రాయించిన మాటలు మనం చదివితే, నీవు బహుగా ప్రయాసపడి బలహీనముగా ఉన్నప్పుడు, నువ్వెంతో కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడి నువ్వు బలహీనముగా ఉండి వెనకబడి ఉన్నప్పుడు అంటాడు. అక్కడ అందరూ మంచి ముందుకు పరిగెత్తుతున్నారు, కొంతమంది యుద్ధానికి వెళ్తున్నారు, కానీ పాపం నడవలేక బలహీనంగా ఉండి వెనుకబడిపోయారట. ఈ వెనుకబడిన వారిని వెనుకనే నరుక్కుంటూ వస్తున్నారట ప్రజలు, శత్రువులు. నువ్వు అలసిపోయి వెనుకబడ్డావు. వెనుకబడి ఉన్నప్పుడు, నువ్వు బలహీనంగా ఉన్న టైంలో, నువ్వు వెనుకబడి ఉన్న టైంలో మీలో కొంతమందిని చంపేశారు. నేను కదా మిమ్మల్ని కాపాడిందని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన బలహీన టైంలో కొన్నిసార్లు సరి అయిన ప్రార్థన జీవితం లేక, భక్తి జీవితం లేక, ప్రార్థన నిర్లక్ష్య పెట్టి, విశ్వాసాన్ని పక్కన పెట్టి, ఆత్మీయులతో సహవాసం కూడా పక్కన పెట్టి, మనము బలహీనంగా ఉన్న టైంలలో మన మీదికి శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చిన వేళ మన స్థితిని చూసి దేవుడు కనికరపడ్డాడు. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడుకున్నాడు. యాకోబు గురించి నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది. వాళ్ళ అన్న అంటాడు, ఇద్దరుగా సమాధాన పడతారు కదా. శత్రువుగా ఉన్న అన్న సమాధాన పడతాడు తమ్మునితో. దూరం నుంచి తమ్ముడు వస్తున్నాడు సొంతూరికి, ఇద్దరు కలిసిపోయారు. ఒకప్పుడు ఊర్లో ఉంటే చంపేస్తాను తిరిగాడు, ఊరు విడిచిపెట్టి తమ్ముడు పోయాడు. ఇప్పుడు దేవుడు చెబితే సొంతూరుకు వచ్చాడు. అన్నదమ్ములు ఇద్దరు సమాధాన పడ్డారు. వెళ్దాం పదా అని చెప్పేసి అన్న సంతోషంతో, త్వరగా వెళ్దాంపా, నువ్వు వచ్చావని అందరికీ చెప్పాలి, మేము కలిసామని అందరికీ చెప్పాలి అన్నట్టుగా ఆయన హడావుడి చేస్తా ఉంటే, అప్పుడు తమ్ముడు అంటాడు, అన్నయ్య, నాతో వస్తున్న గొర్రెలు చూస్తున్నావు కదా, నాతో వస్తున్నటువంటి ఈ ఆవులను లేదా ఎద్దులను ఇవన్నీ చూస్తున్నావు కదా, ఈ ఆవులకు, ఈ గేదెలకు, ఈ గాడిదలకు పిల్లలున్నాయి, చంటి బిడ్డలాంటి పిల్లలున్నాయి. నువ్వు వడిగా పోదామని తొందర పెడితే, నేను త్వరగా వీటిని నడిపిస్తే చచ్చిపోతాయి ఒక్కరోజులే, అవి నడవలేవు. అవి మరేం చేస్తావు తమ్ముడు? అవి నడవగలిగిన కొలది నేను మెల్లమెల్లగా నడిపించుకుంటూ వెళ్తాను. అన్నయ్య మీరు వెళ్ళండి ముందు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. దేవుని కుమారుల్లోంచి దేవుని వ్యక్తిత్వం కనబడుతుంది. దేవుడు మనల్ని కూడా ఎలా నడిపించాడో ఇదే సంబంధించిన మాట యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఆ మాట కనబడుతుంది. ఆయన మనల్ని నడవగలిగిన కొలది మనల్ని నడిపించాడంట. మన బలహీనమైన సమయాల్లో, మనం అలసిపోయిన సమయాల్లో ఆయన మనతో కూడా ఉండి అందరు ముందుగా పరిగెత్తుతున్నారు. నీకంటే ముందు ఎంతో ముందుగా పరిగెత్తారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవచ్చు, ఎన్నో విధాలుగా వారు ముందుకు వెళ్ళవచ్చు. నిజమే వారు చురుకైన వారు, నిజమే వారు జ్ఞానవంతులు, నిజమే వారు తెలివైన వారు, నిజమే వారు బలమైన వారు, వారికి చాలా టాలెంట్స్ ఉన్నాయి. అయితే బలహీనుడైన నిన్ను దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మీకు అంతకుముందు ఒకసారి చెప్పాం, ప్రపంచ వికలాంగుల పోటీ జరుగుతుంది. ప్రపంచ వికలాంగులకు కూడా పోటీ పెడుతుంది. మీరు చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చు, ఉన్నాయి. అప్పుడు గూని వాళ్ళు, కుంటి వాళ్ళు, రకరకాల వాళ్ళందరూ పోటీలో నిలబడ్డారు. విజులు ఊదారు, ప్రారంభమైపోయింది. పరిగెత్తుతున్నారు. ఒకరు కుంటుకుంటూ పరిగెత్తుతూ, ఒకరు గూని అయినా పాపం ఆయన కష్టపడి ఆయన పరిగెత్తున్నాడు, ఇంకో కుంటి అయినా కుంటుతూ గెంతుతూ పోతున్నాడు. ఓ రకరకాలుగా పోతున్నారు. ఈలోపు అందులో ఒక ఆయన, ఒక గూని అయిన, ఒక కుంటి అయిన ఒక ఆయన అడ్డం పడిపోయాడు.
ఆ పరుగులో అడ్డం పడిపోయాడు. ఆయన అడ్డం పడిపోయి ఒకసారి అమ్మాని కేకేసి పడిపోతే ఈ పరిగెత్తుతున్న వారందరూ వెనుకకు తిరిగి చూశారట. చూస్తే పడిపోయి ఉన్నాడు. ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడు మనతో పాటు ఉన్నవాడి పరుగులో. చూడండి, ఆ కష్టం, ఆ బాధ ఏంటో అది వాళ్ళకే తెలిసేమో. హల్లెలూయా. అవునా? వాళ్ళు కూడా ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళే కదా, నడవలేని పరిస్థితుల్లో ప్రతిరోజు వాళ్ళు నేర్చుకుంటున్న పాఠమే కదా. ఎందుకు దేవుడు మన జీవితంలో కూడా కొన్ని అనుభవాలు ఇస్తాడో తెలుసా? మనం తప్పు చేసామని కాదండి, ఇతన్ని అర్థం చేసుకోవడానికి. కొన్ని అనుభవాలు, అన్నీ కావు, కొన్ని మన తప్పులను బట్టి రావచ్చు, కొన్ని సైతానికి అవకాశం ఇచ్చి రావచ్చు, శ్రమలు, కష్టాలు, శోధనలు, కొన్ని మాత్రం శ్రమలు మనం ఇతరులను అర్థం చేసుకోవడానికి దేవుడు కొన్ని మార్గాలకు నడిపిస్తాడు. అందరు వెనుకకు చూసి ఏం చేశారో తెలుసా? మొత్తం మంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అటు పరిగెత్తాల్సిన వాళ్ళు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు. వెనుకకు పరిగెత్తుకొని వచ్చి నడవలేక పరిగెత్తలేక అడ్డం పడిపోయి మూలుగుతో బాధతో అక్కడ మూలుగుతూ ఏడుస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి అందరు కలిసి 2 చేతులు పట్టుకొని లేపి వాళ్ళందరూ జంటలు పట్టుకొని అందరు గెంతుతూ ఆ గూనివాడు అలానే పరిగెత్తుతూ అందరు కలిసి లైన్ దాటారట. మేమంతా ఒక్కటే, మీరెవరికి ఇస్తారో ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రైజ్. హల్లెలూయా. దేవుని మనసు అలా కనబడుతుంది. చూడండి, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నీ ఎడల జాలి పడ్డాడు, నీ ఎడల కనికరం చూపాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, నీకు ఆగినవాడు లేరు, దేవుడు నీ కోసం ఆగాడు. హల్లెలూయా. దేవుడు నీవు లేచున్నంత వరకు, నీ బలహీనతలోంచి నువ్వు బయటకు వచ్చే వరకు, నిన్ను కూడా బలవంతుని చేసే వరకు దేవుడు విడిచిపెట్టలేదు. నన్ను కూడా చేసే వరకు దేవుడు విడిచిపెట్టలేదు. ఒకప్పుడు నేను ఇలా లేను, ఒకప్పుడు మీరు ఇలా లేరు. మనల్ని బలవంతులుగా మార్చే వరకు ప్రతి చిన్నదానికి దుఃఖపడేవాళ్ళం, ప్రతి చిన్నదానికి ఏడ్చేవాళ్ళం. అమ్మో నా జీవితంలో నేను తట్టుకోలేను, కన్నీరు మున్నీరుగా ఏడ్చేటువంటి బలహీన మన బ్రతుకులను దేవుడు నాతో ఉంటే ఎన్ని శ్రమలైనా నేను ఎదుర్కొంటాను. హల్లెలూయా. దేవుడు నాతో ఉంటే ఎన్ని అనుభవాల గుండా అయినా నేను వెళతాను. ప్రభువు నాకున్నాడు చాలు, దేవుడు నాకున్నాడు చాలు అనే ఒక గొప్ప ధైర్యం ఇప్పుడు వచ్చింది. కారణం, నేను బలహీనుడే, నువ్వు బలహీనుడవే. అయితే దేవుడు మనకిచ్చినటువంటి, నేర్పినటువంటి అద్భుతమైనటువంటి జీవితం ఇది. కాబట్టి మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మన బలహీనతలు ఏం చేశాడు? తన కృపను విస్తరింపజేసిన దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ పత్రిక 12:9 సమయం అయిపోయింది, ముగించాలి. ఇక 12వ అధ్యాయం 9వ వచనం 2 కొరింథీ పత్రికలో మీరు చూస్తే, బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు వచ్చినట్ట, బిడ్డ నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, ఈ బలహీనతల్లో నా శక్తిని నేను నీకు సంపూర్ణం చేస్తున్నాను అన్నాడు. కృపే శక్తి నిజానికి. కాబట్టి ఈ బలహీనతలలో ఏం జరుగుతుంది? ఈ బలహీనంగా ఉన్నానని, అయ్యో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని నువ్వేం కృంగిపోకు, నా కృపను నేను విస్తరింపజేస్తాగా. వెనుకబడిపోయానని బాధపడుతున్నావా? నా కృపను విస్తరింపజేసి నిన్ను కూడా విజేతగా నేను నిలబెడతా. హల్లెలూయా. నిన్ను కూడా గెలిచిన వ్యక్తిగా నేను నిలబెడతా. ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ సాక్ష్యం కోల్పోయావో, ఎక్కడ నువ్వు రాణించలేకపోయావో, నిన్ను నిలబెట్టడానికి నా కృప ఉంది అని మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు. అలా చేశాడు, మాట్లాడాడు. కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉండగలిగాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ మాట ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను. 3వది మనం చూసినట్టే, శత్రువు మన మీదికి లేచినప్పుడు దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపజేశాడు. ఇందాక దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది కూడా అక్కడ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, దావీదు బలహీనంగా ఉన్నప్పుడు అనే మాట కోసం ఆ ఎగ్జాంపుల్ ఆ 2వ సందర్భంలో 2వ అంశంలో మనం చెప్పుకున్నాం. మీరు 124వ కీర్తన చూస్తే మొదటి 2 చరణాలు మీరు చూస్తే, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే, దేవుడు మనకు తోడై ఉండకపోతే వారు మనల్ని చంపివేసి ఉందురు, మృంగివేసి ఉందురు అని రాయబడింది అక్కడ. శత్రువులు మనకు, ఇంకా పరమ శత్రువు ఎవరు అంటే, శత్రువులను తయారు చేసే శత్రువు ఒకడు ఉన్నాడండి. ప్రపంచానికి శత్రువు. ఎవరికి శత్రువు? ఒక ఆయన పాట తీశాడు, యూట్యూబ్లో ఉంది, వీలైతే చూడండి. యూనివర్సల్ విలన్ అని తీశాడు. పాటే ఇట్లనే స్టార్ట్ అవుతుంది పాట. బాగానే నచ్చింది నాకు అది. ఎందుకు చాలా విషయాలు, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ పదాలు కానీ, ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడంటే గ్రాఫిక్స్ చూపిస్తాడు. అట్లా వాడు ఆకాశం మొత్తం తిరుగుతూ ఉంటాడు. యూనివర్సల్ విలన్ అని వస్తూ ఉంటుంది పాట. విలన్లను తయారు చేసిన అసలు ఉన్నాడండి. మనుషులందరినీ దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు. ఎందుకు ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటున్నారు? అసలు
ఎందుకు ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎందుకు ఈరోజు ఇంత భయంకరమైన విధ్వంసం జరుగుతుంది? దేశాల మీద బాంబులేసి ఈ వేటిని చంపుతున్నారు? ఖడ్గమృగాలను చంపుతున్నారా? పులులను చంపుతున్నారా? సింహాలను చంపుతున్నారా? మాకు హాని చేస్తున్నాయి కాదే, సాటి మనిషి మీద బాంబేసి ఏంటండి కాలబెడుతున్నారండి. పట్టణాలను, దేశాలను, రాష్ట్రాలను కాలబెట్టుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? దీని వెనుక ఒక భయంకరమైన మానవ జాతికి శత్రువు. ప్రభు చిత్తమైతే మనం ఇలాంటి పదంతో, ఇలాంటి పేరు పెట్టి మనం మెసేజ్ ధ్యానించి ప్రపంచానికి చెప్పాలి. మానవ జాతికే శత్రువు ఉన్నాడు. దేవుని వాక్యం రాసిందన్నమాట. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూస్తే, మీ విరోధి, మీ శత్రువైన సాతాను. దేవుడు ప్రపంచానికి చెప్తున్నాడు, మీకు శత్రువు ఉన్నాడు ఒకడు, వాడే సాతానుడు. వాడు సృష్టిస్తున్నాడు మనుషుల్ని. యథార్థవంతులుగా దేవుడు మనుషులను సృష్టిస్తే వారికి లేని ఆశలు పెట్టి, వారిని మరలు గొలిపి, వారికి అనేక ఆశలు చూపి, ఒకరినొకరు నువ్వు చంపుకుంటే నీకు ఇది దొరుకుతుంది, నువ్వు ఇలా అన్యాయం చేస్తే నీకు ఇది స్వతంత్రించుకోగలవని మనుషులను అలా మార్చేశాడండి. కాబట్టి మూడవదిగా, శత్రువు అంటే అనగా మనుషులే కాదు, వాళ్ళ వెనుకున్న అసలు శత్రువు ఉన్నాడు. వాడు రేపుతేనే అసలు ఈ మనిషి వచ్చి మన మీద పడ్డాడు. వాడు రెచ్చగొడితేనే, వాడు ఒక మనిషిని అలా మారిస్తేనే ఈరోజు మానవ మృగాలుగా మారిపోయి అత్యాచారాలు చేస్తున్నారు, జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదునని వెతుకుచున్న సాతానుడు చేతిలో నుండి అనుక్షణము దేవుడు తన కృపను బట్టి నిన్ను నన్ను తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా భక్తి చేసేవారంటే వాడికి మామూలు శత్రువులు కాదండి. ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు అటు గుంపు ఇటు గుంపు ఉంటుంది కదా, అందులో ఫస్ట్ లైన్ మనం అనుకోవాలి. ఇక మనమే, ఎక్కడో ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళు కాదు, సైన్యంలో ఉన్నాం మనం. ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు సేవకులు అంట, దైవజనులు. హల్లెలూయా. ఊరంతా వచ్చి యుద్ధం చేయరు, సైన్యంలో ఉన్న వాళ్ళే యుద్ధం చేస్తారు. మనందరం సైన్యంలో ఉన్నాం, యుద్ధం చేసేవారు. ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు పాస్టర్లు అంట. ఎందుకంటే వీళ్ళందరూ నడిపించేది వీళ్ళే కదా, రాజే కదా, నాయకుడే కదా, పాస్టరే కదా. కాబట్టి రాజు మీదనే దృష్టి పెడతారు, రాజును చంపాలని చూస్తారు. అప్పుడు ఎన్నుకున్న సైన్యం అంతా పారిపోతుంది. గొర్రెల కాపరి కొట్టబడితే గొర్రెలు పారిపోతాయి. సహోదరి సహోదరుడు, మనం ఆలోచన చేయాలి. అలాంటి శత్రువు బారి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. నువ్వు కనపడట్లేదా గోదావరికంలో? ఏంటంటే మొత్తం మఫ్టీలో తిరుగుతున్నామా? అసలు ఆత్మలకు కూడా దయ్యాలకు కనబడకుండా తిరుగుతున్నామా? మనం లేదు. వాడు చూస్తున్నాడు రోజు. దేవుని కృప నిన్ను కాపాడుతుంది. ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృప అడ్డుకుంటుంది. కాబట్టి మనం ఎంతగా దేవుని స్తుతించాలి, ఎంతగా దేవుని గణపరచాలి. 3 రాజ్యాలు యెహోషువ అనేటువంటి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు 3 రాజ్యాలు కలిసి వచ్చాయండి. దేవుడు 3 రాజ్యాలు కలిసి చిన్న రాజ్యం మీదకి వస్తే దేవుడు కాపాడాడు. చిన్న రాజ్యం చెప్పాలంటే, ఇప్పుడు చెప్పాలంటే, కరెంట్ అఫైర్స్లో చెప్పాలంటే, ఉక్రెయిన్ దేశం చిన్న దేశం. అది ఇజ్రాయెల్ దేశం ఎంతో తెలుసా? దాని కెపాసిటీ జనాలు ఎంతో తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశం మొత్తం జనాభా కలిపితే ఎంత తెలుసా? హైదరాబాద్ ఎంత? అర్థమైందా? విన్నారా? హైదరాబాద్ అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం, అంతే. మొత్తం వాళ్ళ మనుషులు, సైన్యం అన్నీ కలిపితే అంత దేశం మీదికి ఎవరు వస్తున్నారు? ఓ రష్యా వస్తుందట, ఇంకో దేశం, ఇంకో దేశం, ఇంకో దేశం, ఇంకో దేశం. ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆ దేశాన్ని ఏం చేయలేకపోతున్నారంటే, యెహోవా తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు ఇశ్రాయేల్ దేశానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 రాజ్యాలు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు ఆ రాజు, అక్కడ పాస్టర్స్, దైవజనులు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని బట్టి ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి స్తుతించి, ఇది చెప్పి ముగిచ్చేస్తాను, దేవుని స్తుతించే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. యుద్ధానికి పోయేటప్పుడు కత్తులు, కటార్లు, ఏంటంటే డాళ్ళు, ఇవన్నీ పట్టుకొని పోవాలి. అప్పుడున్నాయి అవే కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు కదా, ఖంజర్లు, సితారాలు మొత్తం పట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ పోతున్నారు. ఆరాధించే ఆరాధనలో, పాటలో ఉన్న పదమేంటో మీరు బైబిల్లో చూడొచ్చు. పదమేంటి తెలుసా? యెహోవా కృప నిత్యముండును. దేన్ని పొగిడారు వాళ్ళు? ఆయన కృప మాకుంది, ఆయన కృపతో మేము గెలుస్తాం, ఆయన కృప ఉన్నంత వరకు ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. వారు పాట పాడారండి, మనం కూడా పాడుకున్నాం, నీ కృప నిత్యము ఉండును. ఆయన కృప ద్వారా బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, కృప ద్వారా తప్పించబడుతున్నాం, కృప ద్వారా అవకాశాలు అనుగ్రహించబడుతున్నాయి. కాబట్టి ఈ కృపను బట్టి మనం ఎంతగా మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. నేను ముగిస్తున్నాను. దేవుడు మన ఎడల కృపను విస్తరింపజేసిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించుదాం. మన ఎడల దేవుడు కృపను విస్తరింపజేసేవాడుగా ఉన్నందుకు దేవుని స్తుతించుదాం. 3 విషయాలు విన్నాం. 1, మనం పాపములో ఉన్నప్పుడు, మనం మారేంత వరకు, మనం రక్షణ పొందేంత వరకు దేవుడు తన కృపను
మనకు విస్తరింపజేశాడు. జాలిపడ్డాడు, కనికరపడ్డాడు, అవకాశాలు ఇచ్చాడు దేవుడు. అది మొదటి విషయం. రెండవదిగా, మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మన ఇలా కృప చూపించాడు. మూడవదిగా మనం నేర్చుకున్నాం, శత్రువులు మన మీదికి లేచినప్పుడు దేవుడు మన ఇలా కృపను చూపించాడు. ఆ కృపను విస్తరింపజేశాడు. అపవాది చేతిలో నుండి, మనుషుల చేతిలో నుండి కూడా అనుక్షణం దేవుడు మనల్ని కాపాడడానికి తన కృపనే విస్తరింపజేస్తాడని తెలుసుకొని దేవుణ్ణి స్తుతించుదాం, దేవుణ్ణి ఆరాధించుదాం, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుదాం. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.